కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడించిన 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం మరో వైరస్ పేరు వింటున్నాం. హెచ్ఎంపీవీ వైరస్. కొన్ని రోజులుగా మనం ఈ వైరస్ చైనాను వణికిస్తోందన్న న్యూస్లు చూస్తున్నాం. తీరా ఇప్పుడు ఇండియాలో వరుసగా ఈ హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ 4 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. అన్ని ఏడాదిలోపు పిల్లలవే కావడం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అంశం. ఇదిలా ఉంటే అసలు ఏంటి హెచ్ఎంపీవీ వైరస్? దీని గురించి నిజంగానే మనం భయపడాలా? దీని లక్షణాలేంటి? భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఏం చెప్తోందంటే ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ వల్ల పెద్దగా భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పైగా ఇది కొత్త వైరస్ ఏం కాదట, 2001 నుండి ఉందని చెప్తున్నారు. ఫ్లూ సీజన్లో హెచ్ఎంపీవీ ఒక సాధారణ వ్యాధి అని భారత ప్రభుత్వం చెబుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లల్లో, పెద్దవారిలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ వైరస్ కారణంగా జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి ఉంటాయి. ఇది ముదిరితే బ్రాంకైటిస్ లేదా నిమోనియాకు దారితీయచ్చు. ఇంకా ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 నుండి 6 రోజుల పాటు ఉంటుంది. సేమ్ కోవిడ్ టైప్లోనే ఇది కూడా. జలుబు, దగ్గు వచ్చిన సమయాల్లో లాలాజలాల కణాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వైరస్ వల్ల ప్రమాదం ఏం లేదనే చెప్తున్నారు. 5 ఏళ్ల క్రితం కోవిడ్ స్టార్టింగ్ డేస్లో ఈ టైప్లోనే చెప్పినట్లు గుర్తు. దీని గురించి మీరేమంటారు?